వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్ గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు, కడుపులో మంట మందులు అనేవి వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కారా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, కడుపులో మంట మందులు అంటే అది ఒక పెద్ద షీట్ ఉంటుంది ఇంట్లో, డోలో మందులు కూడా అట్లే ఉంటాయి, దాంతోపాటు ఇది ఉంటుంది. కడుపులో మంట మందు వేసుకున్నామా హాయిగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనే ఆలోచన డాక్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాడుతూ ఉంటారు రకరకాల మందులు, యాంటాసిడ్స్. మంచిదేనా డాక్టర్ గారు? సో అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్, ఎక్కువగా మేము ప్రాక్టీస్లో చూసే ప్రాబ్లం ఇది. యాక్చువల్లీ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఇది మంచిదేనా? నా ఉద్దేశంలో చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్, ఓటీసీ అంటారు, ఇవి చాలా అనర్థాలకి దారితీస్తుంది. అయితే ఇక్కడ నేను ఒకటి కోట్ చేయదలుచుకున్నాను. చాలా మంది అంటారు అలోపతి మెడిసిన్ వాడంగానే మా కిడ్నీలు పాడైపోతాయి. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వింటున్న ప్రాబ్లం, భయపడతారు. మరి ఇక్కడ ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సమస్యతో మందులు వాడుతున్నారో, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ మీద ఉంటుంది. ఏది? యాంటాసిడ్స్. మరి అది వాడడం కరెక్ట్ కాదు కదా. మరి అది ఎందుకు ప్రజలు గమనించట్లేదు? నెంబర్ 1. సో కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతి డ్రగ్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్. సో కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే జీర్ణాశయానికి సంబంధించి ఎక్కువ ఉన్నాయి. మీరు ఇంట్రెస్టింగ్ గా ఈ మందుల గురించి సైడ్ ఎఫెక్ట్స్ గమనిస్తే, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడం, లూజ్ మోషన్స్, ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా దాంట్లో సైడ్ ఎఫెక్ట్ కింద గమనించిన రీసెర్చ్ పరంగా ఉన్నవి. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని సరిగ్గా అర్థం చేసుకుంటారంటే లేదండి. ప్రతి ఒక్కరు కాస్త కడుపు ఉబ్బరం ఉందంటే వెంటనే టాబ్లెట్ వేయడమే చూస్తున్నారు, కానీ అది ఏ కారణంగా వస్తుంది అనేది ఎవరు గమనించారు. రిలీఫ్ వస్తుంది కదా డాక్టర్ గారు? రిలీఫ్ వస్తుందంటే సైకలాజికల్ రిలీఫ్ వస్తుందేమో, కానీ వాస్తవానికి నేను ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. చాలా తరచుగా నేను వింటున్న ప్రాబ్లం మలబద్ధకం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. హై కన్జంప్షన్ ఆఫ్ బిర్యానీ ఫుడ్ ఆర్ బేకరీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటిలో అసలు లిటరలీ దేర్ ఇస్ నో ఫైబర్. ఫైబర్ లేనప్పుడు మలబద్ధకం అనేది నార్మల్. దీనికి అడిటివ్ గా వాటర్ తాగడం చాలా తక్కువ ఉంది. ఎవరైనా చూడండి, చాలా ఫ్రీక్వెంట్ గా విమెన్ లో కూడా ఎక్కువ గమనిస్తాను, వాటర్ అనేది తక్కువ తాగుతుంది. సో ఈ కారణంగా ఏమవుతుంది, వీళ్ళకి మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అనేది ఒక ఎక్కడి నుంచో ఉండాలి. చాలా మంది ప్రేంపులు అంటారు, ఆ విధంగా గ్యాస్ రిలీజ్ చేస్తారు. కాస్త ఎక్కువగా వస్తే అది గ్యాస్ ట్రబుల్ అంటారు. అలాగే గ్యాస్ కింద నుంచి రిలీజ్ చేస్తారు. మరి కింద అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, ఎక్కడైతే మోషన్ ఫ్రీగా కాదో, ఇదంతా పైకి తన్నుకొని వస్తుంది. రాగానే ఏమనుకుంటున్నారు, నాకు కడుపులో ప్రాబ్లం ఉంది అంటున్నారే కానీ మలబద్ధకం ఉందని రియలైజ్ కావట్లేదు, చెప్పట్లేదు కూడా. సో ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు ఆ టాబ్లెట్ వేసుకుంటారు. మీరు మలబద్ధకం క్లియర్ చేసేదాకా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ క్లియర్ కాదు. సో అట్లాంటప్పుడు ఈ టాబ్లెట్ వేసుకున్న దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ప్యూర్లీ సైకలాజికల్ బెనిఫిటే కానీ వేరే విధంగా లేదు. ఇదే కాంటెక్స్ట్ లో ఇంకోటి చెప్తాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లో స్టమక్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టమక్ కనెక్ట్ చేసే పై భాగం ఈసోఫేగస్ అంటాము, ఆ భాగంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్, GERD అంటాం. సో ఈ GERD అనేది చాలా ఫ్రీక్వెంట్, ఎందుకంటే తినేసి తాగేసి పడుకుంటున్నారు. వీటిలన్నిటి వల్ల ఈ GERD అనేది చాలా కామన్ గా వస్తుంది. అంటే తినేసి తాగేసి అంటే బిర్యానీ, ఆల్కహాల్, స్మోక్, ఈ 3 కాంబినేషన్ లో GERD అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వస్తున్న ట్రబుల్. సో దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ అదే టాబ్లెట్ వాడుతున్నారు. వాస్తవానికి ఏం చేయాలి, అట్లా తినేసి తాగేసి పడుకోవద్దు, కాసేపు మేల్కో ఉండాలి. జనరల్ రికమెండేషన్ ఏంటి, 2.5 hours బిఫోర్ స్లీప్ మీరు ఫుడ్ అనేది కంప్లీట్ చేయాలి. అది కూడా ఇట్లా ఇరిటెంట్స్, స్మోక్, ఆల్కహాల్ 2 ఇరిటెంట్సే, గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్, అలాంటివి మనం అలౌ చేయకూడదు. ఇది కూడా మనం ప్రజల్లో గమనించుకోవాలి.
తర్వాత బాడీలో న్యాచురల్గా యాసిడ్ అనేది మనకి పుట్టుకతోనే వచ్చిన స్వభావం. ఎందుకు ఉంది అక్కడ యాసిడ్ అంటే జీర్ణం కావడానికి ఆ యాసిడ్ అవసరం. జీర్ణం అంటే జస్ట్ మనం మాట కాదు. జీర్ణం అంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ కాంప్లెక్స్ ప్రాసెస్లో అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్ వివిధ రకాలుగా అక్కడ డైజెస్ట్ అయి స్ప్రెడ్ అవుతాయి. వీటిలన్నిటికీ కాస్త సైన్స్ తెలిసిన వాళ్ళకి pH మీడియం అంటాం. అంటే యాసిడ్ కంట్రోల్ మీడియం అనేది ప్రాపర్గా మెయింటైన్ అయితేనే ఈ అబ్జార్ప్షన్ కరెక్ట్గా జరుగుద్ది. ఓకే. సో వీటిల్లో నేను హైలైట్ చేసిన వాటిల్లో ఎలిమెంట్స్ ఏవైతే ట్రేస్ ఎలిమెంట్స్, మెటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్కి సంబంధించిన ఎలిమెంట్స్, ఐరన్, విటమిన్స్, ఇవన్నీ కూడా అక్కడ డైజెస్ట్ అయ్యి ఫుడ్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అబ్జార్బ్ కావాలి. మీరు ఎప్పుడైతే యాసిడ్ని న్యూట్రల్ చేశారో టాబ్లెట్లు అనవసరంగా వాడి ఇవన్నీ అబ్జార్బ్ కావు. అబ్జార్ప్షన్ ఉండదు, డెఫిషియన్సీ వస్తుంది. చూసారా, ఇది ప్రైమరీ కాజ్. ఇది ఎవ్వరు అర్థం చేసుకోరు. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ లో ఉన్న తత్వం కిడ్నీలో ఫిల్టరేషన్ కెపాసిటీని తగ్గిస్తుంది. ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. కిడ్నీ డ్యామేజ్కి పనిచేసే విధంగా ఉంటుంది అది. సో ఎక్కువ కాలం, దీర్ఘకాలంలో ఇలాంటివి వాడితే ఇవి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యాసిడ్ మీడియం అని చెప్పని చూసారు, అక్కడ కాల్షియం, మెగ్నీషియం అబ్జార్బ్ అవుతుంది. ఈ రెండు అబ్జార్బ్ కావు. దానివల్ల ఏమవుతుంది, ఎముకలకి బలహీనత ఏర్పడుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా బాడీ మీద ఎఫెక్ట్స్ ఉన్నాయంటే, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుద్ది, లంగ్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పాను, జీర్ణాశయం సరిగ్గా పనిచేయదని చెప్పాను, రక్త కణాలు సరిగ్గా ఫార్మేషన్ ఉండదని చెప్పాను, థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను. సో వాస్తవానికి జస్ట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడిన దానివల్ల మొత్తం బాడీ మీద ఇన్ని రకాలుగా ఎఫెక్ట్స్ జరుగుతున్నప్పుడు ఆ టాబ్లెట్ ఆ ఇండికేషన్ లేకుండా మీరు స్వతహాగా తీసుకోవడం అనేది ఎంత మటుకు కరెక్ట్? సో దీనికి ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని ఇది వాడచ్చా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. అయితే ఈ కాలంలో చాలా మందికి మల్టిపుల్ డిసీజెస్ అనేది కామన్ అండి. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలా రకరకాలుగా ఉంది. వీటికి రకరకాలుగా టాబ్లెట్స్ కూడా వాడతాం. మరి ఈ టాబ్లెట్స్ తో మీరు వాడుతున్న ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇంటరాక్షన్ ఉంటుందా ఉండదా తెలుసుకోవాలి కదా. ప్రైమరీగా చెప్పాలంటే ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ మూలాన హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్, రక్తాన్ని పలచబడే టాబ్లెట్, ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ చాలా ఫ్రీక్వెంట్ గా వింటారు. వీటికి ఇంటరాక్షన్ జరుగుతుందని స్టడీస్ ఉన్నాయి. మరి అలా వాడినప్పుడు హార్ట్ పేషెంట్ కి కరెక్ట్ గా మందులు రీచ్ అవ్వకుండా ఉన్నట్టే కదా. సో ఇవన్నీ కూడా గమనించుకోండి. ఎక్కడైతే ఎక్కువ కాలం వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు డాక్టర్ని సంప్రదించి ఆ విధంగా అనలిటికల్ గా చూసుకొని ఏ కారణంగా మనకు సమస్య వస్తుందని తెలుసుకుంటే అది మనకి మేజర్ గా హెల్త్ మీద ఇంపాక్ట్ లేకుండా చేస్తుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ యాంటాసిడ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా కాలం ఉంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సో ఎక్కువ కాలం ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. ఐరన్ డెఫిషియన్సీ ఈ టాబ్లెట్ ఇంటరాక్ట్ అవుతుంది వేరే దానితోని, వేరే టాబ్లెట్స్ తోని. కాబట్టి ఇలా వాడకపోవడమే మంచిది. అయితే ఏదైనా యాంటీబయాటిక్స్ రాసినప్పుడు కూడా కాంబినేషన్ గా ఇది ఎందుకు రాస్తారు డాక్టర్ గారు? ఒకటి నేను గమనించింది ఇప్పుడు నా ప్రాక్టీస్ లో, జనరల్ గా నేను రాయనండి, నన్ను పేషెంట్లు అడుగుతున్నారు, సార్ ఇన్ని పెట్టారు కదా, ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ పెట్టరా అంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పుకోగలుగుతున్నా, ఇదిగోండి ఇది రీజన్, ఇందుకోసం పెట్టట్లేదు, మీకు నిజంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది చెప్పండి అప్పుడు పెడతాను అని చెప్తున్నాను. సో వాస్తవానికి వాటి రెండింటికి తోడు కాదండి. యాంటీబయాటిక్ పెట్టగానే ఇది పెట్టాలనే రూలే లేదు. ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల లూజ్ మోషన్స్ అనేవి వస్తాయి, ఈ టాబ్లెట్ మూలాన్ని కూడా లూజ్ మోషన్స్ వస్తాయని చెప్పాను. సో ప్రాబ్లం పెరిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఇదంతా గమనించుకొని చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. డాక్టర్ని సంప్రదించుకోవడం, మీరు స్వతహాగా అట్లాంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నాం కదా అని చెప్పి యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవద్దు. ఓకే. ఎప్పుడన్నా కడుపులో మంట వచ్చింది, ఎప్పుడన్నా డైజెషన్ ప్రాబ్లం ఉంది అంటే ఎట్లా తగ్గించుకోవాలి డాక్టర్ గారు? సో జనరల్గా నేను రికమెండ్ చేసేది న్యాచురల్ పద్ధతులు ఎక్కువగా చెప్తాను. ఒకటి, మనకు మలబద్ధకం ఉందా, మలబద్ధకానికి చేయాల్సింది ఫైబర్ అండ్ వాటర్, ఈ రెండు. లేదు మలబద్ధకం లేదు, అజీర్ణం ఉంది,
ఆల్మండ్స్ మిల్క్ న్యాచురల్ గా న్యూట్రలైజింగ్ కెపాసిటీ ఉన్న సబ్స్టెన్సెస్. సో వాటి కారణంగా గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుద్ది. ఆల్మండ్స్ మిల్క్ న్యాచురల్ గా హెల్ప్ చేస్తుంది. సోక్డ్ ఆల్మండ్స్. ఓకే. తర్వాత వాటర్ ఇస్ ద బెస్ట్ డైల్యూటెంట్ ఆఫ్ ఎనీ యాసిడ్. మరి అందరికి తెలిసిన విషయం. కాస్త వాటర్ ఎక్కువగా తీసుకుంటే అది న్యూట్రలైజ్ అవుతుంది. తర్వాత ఫ్రీక్వెంట్ గా నేను గమనించింది పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, స్మోక్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, ఆల్కహాల్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నిట్లో కూడా చాలా కెమికలైజ్డ్ ఫార్ములేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అజీర్ణానికి దారితీస్తాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తే మీకు ఆ టాబ్లెట్ అవసరం ఎక్కడ ఉంది? అవి అవాయిడ్ చేయమని ఎప్పటి నుంచో చెప్తుంది. సో ఇలాంటివి చేసుకుంటే న్యాచురల్ గా మనం తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ చేశారు, స్టిల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకి యాంటాసిడ్ సిరప్స్ దొరుకుతాయి. అవును, చాలా ఫ్రీక్వెంట్ గా మనకు కనిపించేది జెలుసిల్స్. సో అలాంటి సిరప్స్ తీసుకున్నందువల్ల మేజర్ గా అనర్థాలు అయితే ఉండవు. కాబట్టి అది కూడా షార్ట్ డ్యూరేషన్. మనం ఏదో నెలల కొద్ది వాడమని చెప్పట్లేదు. ఆ క్రైసిస్ తగ్గించడానికి మీరు అన్నట్టు ఎప్పుడో బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది అన్నప్పుడు అలాంటివి తీసుకున్నందువల్ల డెఫినెట్ గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అవును. అంటే ఎప్పుడైనా చెప్తారా డాక్టర్ గారు పేషెంట్స్, అంటే బిర్యానీ తిన్నాము, సరిగా అరిగినట్లు అనిపించింది, ఇండైజెషన్ అనిపించింది, సో మేము దానికోసం ఒక సోడా తీసుకున్నాము అని? రోజు వినే థింగ్ ఇది. ఎందుకంటే ఆఫ్టర్ గుడ్ బిర్యానీ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ సోడా అనేది చాలా మంది చేస్తున్నది. రెండిటి వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది పెరుగుతుంది. అంటే అది దాన్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతా? డెఫినెట్లీ నాట్. ఇది సైకలాజికల్ కాంపనెంట్. అంటే చాలా మందికి ఏంటంటే ఆ బర్ప్ రాగానే డైజెస్ట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది, కానీ మనం ఇచ్చిన లోపల గ్యాసే బయటకు వస్తుంది. అది ఇంకంతకన్నా ఏమి లేదు. అదొక సాటిస్ఫాక్షన్. అదర్వైజ్ దానివల్ల వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. దానివల్ల అనర్థాలే ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్ గా మీరు అన్నట్టు బిర్యానీ తర్వాత కూల్ డ్రింక్ ఆర్ సాఫ్ట్ డ్రింక్ తాగడం అనేది మంచిది కాదు. ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ మనం అసలు చెప్పకూడదు. నాట్ రికమెండెడ్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇదే కాదు, అసలు మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా మనము సొంతగా తీసుకోకూడదు అనేది చెప్తూ ఉన్నారు. దానివల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది, కోవిడ్ తర్వాత చాలా మల్టీవిటమిన్ గురించి అవేర్నెస్ వచ్చి ఎలా పడితే అలా మల్టీవిటమిన్ వాడడము, సో ఐరన్ గురించి తెలుసుకోవడం, ఇట్లాగా డాక్టర్ని సంప్రదిస్తే అసలు మనకి ఏ డెఫిషియన్సీ ఉంది, అవసరమా లేదా అనేది వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు డాక్టర్ గారు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.